ఒక్కసారి అంతా కూడా ఎలా ఉందంటే ప్రశాంతమైనటువంటి సరస్సులో చెయ్యి పెట్టి తిప్పితే ఎలా ఉంటుందో అలా అతలాకుతలం అయిపోయింది. ఆయన మళ్ళీ ఏం చేశాడంటే నలుగురు మంత్రుల్ని దగ్గరికి పిలిచి కూర్చున్నాడు. కూర్చుని సుగ్రీవుడు చాలా కపటి, అంటే అనుమానం ఎటువైపు నుంచి వెళ్ళిందో చూడండి. సుగ్రీవుడు చెప్తున్నాడు వాలి చాలా కపటి, వాలి సుగ్రీవుణ్ణి చంపడానికి ప్రయత్నిస్తున్నాడు. సుగ్రీవుడు అన్నగారు వాలికి సుగ్రీవుడి మీద పగ, కాబట్టి ఇప్పుడు వాలి నన్ను చంపడానికి చూస్తున్నాడు. పరమ కాపట్యం ఉన్నవాడు. నేను ఈ పర్వతం మీద ఉన్నంత వరకు వాలి వచ్చి నన్ను చంపలేడు. కారణం ఏమిటంటే వాలి ఈ పర్వతం మీదకి వస్తే ఆయన మరణిస్తాడు, మతంగ మహర్షి శాపం ఉంది. కాబట్టి నన్ను చంపగలిగినంత వీరుడు వాలి దగ్గర లేడు. ఇప్పుడు ఎక్కడో సంపాదించాడు, ఈ మిత్రత్వంతో ఎవరినో తీసుకొచ్చాడు నన్ను చంపమని. అదిగో వాళ్ళే వెతుకుతున్నారు, ఇలా వెడుతున్నారు. అది ఆయన అనుమానం. కాబట్టి వాళ్ళు వస్తున్నారు. అటువంటి వాలి నన్ను మృత్యువు పాలు చేస్తాడేమో. వెంటనే నలుగురు మంత్రులలో మాట్లాడినటువంటి వాళ్ళెవరూ లేరు. సుగ్రీవుడు రాజు, హనుమ, జాంబవంతుడు, మైందుడు, ద్వివిధుడు, ఈ నలుగురు ఆయన్ని సేవించేటటువంటి సచివులు. మరిన్ని వీడియోస్ కోసం గాడ్ స్టేటస్ 03ని ఫాలో చేసుకోండి. అప్పుడే మీరు మరిన్ని రామాయణం వీడియోలు చూడగలరు.